హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ అండి. ఈరోజు నేను మీకు వంకాయ ఎండు చేపల పులుసు విలేజ్ స్టైల్లో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కావలసిన పదార్థాలు చూద్దామండి. 1/2 kg నార్మల్ వంకాయలు పొడుగ్గా కట్ చేసుకుని ఉప్పు నీటిలో ఉంచుకున్నాను. ఉప్పు నీటిలో ఉంచకపోతే వంకాయ చేదు వస్తుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఎండు చేపలు తీసుకున్నాను. 100 గ్రాముల టమాటా ముక్కలు తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండులోని గింజలు, తొక్కలు తీసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. పులుసు ఇష్టం లేని వాళ్ళు టమాటా ముక్కలు తక్కువ వేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకుందామండి. బాగా వేగాల్సిన అవసరం లేదండి. లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తే చాలు. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుందాము. ఇలా వంకాయ ముక్కలు ఉప్పులో నానేస్తే కనుక ఇలా మనకి కలర్ మారకుండా వస్తాయండి. తెల్లగానే ఉంటాయి, లేదంటే నల్లగా అయిపోయి చేదు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం, కొద్దిగా వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఉప్పు కొద్దిగా ఎందుకు అంటున్నానంటే ముక్కలకే పట్టేస్తుందండి మనం వేసిన ఉప్పు అంతా. సో అందుకని కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు ముక్కలన్నీ కలిపేసి మనం మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ముక్కలు బాగా ఉడికిపోయాయండి. వంకాయ ముక్కల్ని మనము చుట్టూ నెట్టుకుంటే కనుక రౌండ్గా చుట్టూ నెట్టుకొని తర్వాత మనం టమాటా ముక్కల్ని వేసుకుందామండి. ఇలా టమాటా ముక్కలు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మరలా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని మూత పెట్టి మరలా ఉడికించుకుందాము. ఇలా టమాటా ముక్కలు మజ్జిగ వేసి ఉడికించినట్లయితే బాగా మగ్గుతాయండి. ముక్కల్ని మనం స్మాష్ చేస్తే గ్రేవీ వస్తుంది చక్కగా. వంకాయ ముక్కలతో కలిపేస్తే ఏమవుతుందంటే వంకాయ ముక్కలు మనం కూర కలుపుకునేటప్పుడు చిదురైపోతూ ఉంటాయి. టమాటాలు ముక్కలు కూడా సరిగ్గా ఉడకవు, ముక్కలుగా ఉండిపోతాయండి. అందుకని నేను అలా చేశాను. ఏ కూర అయినా మీరు ఇలాగే చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత బాగా టమాటా ముక్కల్ని స్మాష్ చేసేసుకొని గుజ్జు వస్తుంది చూడండి. ఇలా గుజ్జు వచ్చిన తర్వాత వంకాయ ముక్కలను, టమాటాలను మొత్తం బాగా కలుపుకొని మనకి ఇప్పుడు సరిపడిన కారం వేసుకుందాము. పులుసు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి. కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనము చింతపండును నానేసుకున్నాం కదండి, గుజ్జు తీసుకొని ఆ చింతపండు గుజ్జును ముక్కల్లో వేసుకుందాము. మీకు పులుసు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. ఈలోపు మనం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసి వేయించుకుందామండి. చేప ముక్కలు మాడిపోకుండా ఎర్రడాలుగా వచ్చేలాగా వేయించుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటే క్లిక్ చేయండి, నా న్యూ వీడియోస్ మీకు వచ్చేస్తాయి. ఇలా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా వేయించుకున్న చేప ముక్కలను మనం పులుసులో వేసుకుందామండి. పులుసులో వేసుకొని బాగా కలుపుకొని ఆ పులుసు అంతా ముక్కలకి పట్టే వరకు ఉడికించుకుందాము. ఇదిగో గ్రేవీ అంతా చక్కగా ముక్కలకి స్ప్రెడ్ చేసి చక్కగా ఉడికించుకుందామండి. ఒక 2 మినిట్స్ మరలా మూత పెట్టి ఉడికించుకుందాము. ఉడికించుకున్న కర్రీని చూద్దామండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది. సో ఇంతేనండి, వెరీ టేస్టీ వంకాయ చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూడండి. థ్యాంక్ యూ.